రాహుల్ గాంధీ ఈయన మరి ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడతాడా లేకుండా మాట్లాడతాడా ఏం మనకు అర్థం కాదు. ఎందుకంటే బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన విదేశాలకు పోయినప్పుడు భారతదేశాన్ని విమర్శిస్తూ ఉంటాడు. అంటే ఎక్కడ దేశాన్ని విమర్శించాలి, ఎక్కడ దేశాన్ని విమర్శించకూడదు తెలియదు. దేశాన్ని విమర్శించడం అనేది చాలా దోషభూయిష్టమైంది. అక్కడ పరిపాలనలో ఉంటే అధికార ప్రతిపక్షాలు విమర్శించుకోవచ్చు, అంతేగాని పూర్తి స్థాయిలో దేశాన్ని విమర్శించడం అనేది అది దేశద్రోహం కిందికి వెళ్తుంది. అలాంటి పనులు చేయకూడదు, అది ఎవరైనా కావచ్చు. కానీ ఈరోజు రాహుల్ గాంధీ విదేశపు గడ్డ మీద కూర్చొని భారతదేశ నాయకత్వం విమర్శిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తిని విమర్శిస్తే పర్లేదు, ప్రతిపక్ష నాయకుడు కాబట్టి. కానీ కంప్లీట్ మా దేశంలో ఇది ఉంది అంటే దేశాన్ని విమర్శించినట్టుగా ఇది దేశానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది, వ్యక్తులకు కాదు. అది ఆ జ్ఞానం ఆయనకు లేదు. కానీ ఈరోజు బీహార్ ఎలక్షన్ సందర్భంగా ఏమని మాట్లాడుతూ ఉంటాడంటే ఆర్మీని అవమానించాడు. ఆర్మీని అవమానించడం అంటే దేశాన్ని అవమానించడం. ఇంతకుముందు కూడా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి సుప్రీంకోర్టుతోటి చివట్టు తిన్నాడు. అయినా సరే ఆయనకు ఆ జ్ఞానం రాదు. ఇప్పుడు ఏమని అంటా ఉన్నాడు, 10% ఉన్నటువంటి అగ్ర కులాల వాళ్ళు మాత్రమే ఆర్మీని రూల్ చేస్తూ ఉన్నారు, 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం అసలుకి దానిలో లేరు. సో ఓన్లీ అగ్రకులాల మయంగానే ఆర్మీ తయారైపోయిందని విమర్శిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఆర్మీ రిక్రూట్మెంట్లో అగ్రకులాల వాళ్ళని ఎన్నిక చేస్తాం, మిగతా వాళ్ళని ఎన్నిక చేయమని అలాంటివి ఉంటే డైరెక్ట్ కోర్టుల్లో ఛాలెంజ్ చేయవచ్చు. అంతేగాని నోటికి వచ్చినట్టుగా ఎలక్షన్లలో ఓట్ల కోసం, ఓట్ల ప్రాబల్యం కోసం ఏది పడితే అది మాట్లాడుతా అంటే మరి ప్రభుత్వాలు ఎందుకు ఊరుకుంటున్నాయి, న్యాయస్థానం ఎందుకు ఊరుకుంటుంది మనకు అర్థం కాదు. కానీ ఈయన మాట్లాడే మాటలు పూర్తిగా ఆయనకు అర్థం కాకనా లేకపోతే పాపం ఇంకా పసితనం పోకనా మనకు అర్థం కాదు. సో డెఫినెట్గా రిజర్వేషన్లు ఏమన్నా ఉంటే వాటిని ఫాలో అయ్యి రిక్రూట్మెంట్ చేస్తారు తప్పితే ఇది అగ్రకులాలకు అది అగ్రకులాలకు కాదు అనే రిక్రూట్మెంట్లో ఆర్మీలకు ఉండవు. అది ఆయనకి అర్థం కావట్లేదు పాపం. ఎందుకంటే చదువుకొని ఉంటే తెలిసి వచ్చేదేమో, లేకపోతే ఇప్పుడు దానికి అర్థం కాని పరిస్థితి అంటే చదువు రాదని అర్థం అవుతా ఉంది మనకి. ఎందుకంటే కనీసం చదువుకున్నా కూడా రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఏంది, రిజర్వేషన్ ప్రొసీజర్ ఏంది ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. అంతేగాని ఆర్మీ ఎక్కడన్నా అగ్రకులాల రిక్రూట్మెంట్ అని ఇచ్చిందా? సో డెఫినెట్గా లేదు కదా. మరి అది లేకుండా ఆయన ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, దేశాన్ని సైన్యాన్ని అవమానిస్తున్నట్టే ఉంది కదా. అలాగే వచ్చేసి నరేంద్ర మోడీని ఆయన అసలుకి చదువే రానట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన డిగ్రీ కానే కాదు, అది నకిలీది, దానివల్లనే దేశంలో విద్యా వ్యవస్థ ఖరాబ్ అయిపోయిందని చెప్తూ ఉంటాడు. మరి తమరు కూడా ఏం చదువుకున్నారు చెప్తే బాగుంటుంది కదా. నరేంద్ర మోడీ చదువు గురించి మాట్లాడినప్పుడు ఒకవేళ మీకు అంత చదువు వచ్చి ఉంటే కనుక, అంత జ్ఞానం వచ్చి ఉంటే కనుక ఈరోజు ప్రజలు మిమ్మల్ని ప్రధానమంత్రి పొజిషన్లో పెట్టేవాళ్ళు కదా. మరి ఎందుకు పెట్టలేదు అది ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం ఒక విమర్శ అనేది ఒక స్థాయిని మించిపోకూడదు. ప్రధానమంత్రి స్థాయిని మించి ఆయన అవమానించే స్థాయి రాకూడదు, ఆర్మీని వాళ్ళ స్థాయిని డిగ్రేడ్ చేసే విధంగా మాట్లాడకూడదు, దేశాన్ని డిగ్రేడ్ చేసే విధంగా మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రధానమంత్రి దేశానికి డెఫినెట్గా ప్రజలు ఎన్నుకున్నారు. సో ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. ప్రతిపక్షం, ప్రధాన అధికార పక్షం వీళ్ళని విమర్శించుకునేప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాలను బట్టి విమర్శించాలి. కానీ వ్యక్తిగత దూషణలకు సరి అయినగా వ్యక్తిగత దూషణలు చేస్తే మీ గ్రేడ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అంటే మీరు గొప్ప స్థాయికి వెళ్తున్నారా, అధస్థాయికి వెళ్తున్నారా అనేది అర్థమైపోతుంది. సో ఈరోజు రాజకీయాల్లోకి రాహుల్ గాంధీ వచ్చాక ఏమైపోయింది అంటే విమర్శలు, తిట్టుకోవడం, పర్సనల్ అటాక్ చేయడం స్థాయి పడిపోయింది. ఆర్మీని విమర్శిస్తాడు, ప్రధానిని విమర్శిస్తాడు, దేశాన్ని విమర్శిస్తాడు, ఆ కులాలు కావాలి, మతాలు కావాలి, దాని ద్వారానే హిందువులను అవమానించుకుంటా అధికారం తెచ్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. మరి ఇది ఏ విద్యా ప్రభావం, ఎంత బాగా చదువుకొని గొప్ప విద్యా వ్యవస్థను ఉద్ధరించాలనుకుంటుండో మనకు అర్థం కావటం లేదు. మరి భవిష్యత్తులో ఈయన ఏ విధంగా ఉంటాడు, భారతదేశంలో నాయకుడిగా ఉంటాడా అంటే ఇంకొకసారి నరేంద్ర మోడీ కనుక గెలిస్తే మాత్రం అంటే ప్రజలు మర్చిపోతారు. ఇంకా ఇప్పటికే మర్చిపోయే స్థాయికి వచ్చింది. అడపాదడపా రాష్ట్రాలలో ఉన్న వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తూ ఉంది. కానీ అక్కడ వాళ్ళు చేసే పనుల వల్ల రాహుల్ గాంధీ మళ్ళీ భవిష్యత్తులో నాయకుడిగా కనిపించిన స్థాయి ఏర్పడుతుందా అని అనిపిస్తూ ఉంది. అలాగే ఆయన మాటలు అలాగే ఉంటాయి, ఆయన తరపున ఉన్న నాయకుల మాటలు అలాగే ఉంటాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడేది అట్లే ఉంటుంది, అలాగే వచ్చి రాహుల్ గాంధీ మాట్లాడేది అట్లే ఉంటుంది, వాళ్ళు చేసే క్రియలు కూడా అట్లే ఉంటాయి. రాష్ట్రాలలో వాళ్ళు ప్రజలకు ఎంత వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుందో ఈయనకు అర్థం కాదు. విద్యా వ్యవస్థలు వాళ్ళ రాష్ట్రాలలో ఏ విధంగా ఉన్నాయి, సైన్యం ఏ విధంగా వర్క్ చేస్తుంది ఆయన తెలియకుండా మాట్లాడుతూ ఉంటాడు. సరే, భవిష్యత్తులో ప్రజలు ఏం తీర్పు చెప్తారు, బీహార్లో ఏం ఎలక్షన్ రిజల్ట్ రాబోతుంది వేచి చూద్దాం.